హలో అండి అందరికీ. సో ఎలా ఉన్నారు? నేనైతే చిన్న టిప్ చెప్పబోతున్నాను. సో ఇది గోరింటాకు ఆకండి. గోరింటాకు రెడ్గా అవ్వాలంటే ఏం చేయాలంటే చిన్న స్మాల్ టిప్పు. నేనైతే కొద్దిగా చింతపండు వేసుకున్నాను. సో చింతపండు అండ్ లెమన్ వేసుకుంటారు కదా. సో నేనైతే లెమన్ లేనందుకు చింతపండు వేసుకుంటున్నాను. సో కొంచెం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. షుగర్ వేసుకుంటే ఏంటంటే రెడ్గా అవుతుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో నేనైతే షుగర్ వేసుకున్నాను చిన్నగా కొద్దిగా అంటే చింతపండు వేసుకున్నాను. సో వీటిని మిక్సీ పట్టేసుకొని కొద్దిసేపు పక్కన అలా పెట్టేసుకోవాలి. ఎందుకంటే కొంచెం రెడ్గా అవుతుంది. ఇంకోటి ఏంటంటే షుగర్ వేసుకోవడం ఏంటంటే మనం ఓన్లీ చింతపండు వేసి వాటర్ వేసి మనం మిక్సీ పట్టేస్తాం కదా. సో అది చేతికి జారిపోతూ ఉంటుంది. సో వాటర్ అనేది కొంచెం కారిపోతూ ఉంటుంది కదా మనం చేతికి పెట్టుకునేటప్పుడు. సో షుగర్ ఏందనేది కొంచెం జిడ్డుగా అయిపోతుంది. కొంచెం చేతికి అది జారకుండా అవుతుంది. సో మనం చేతికి అనేది గట్టిగా పట్టేసుకుంటుంది కాబట్టి షుగర్ వేసుకోవాలి. సో ఈ స్మాల్ టిప్ అనేది మీరు కూడా పాటించండి. ఎందుకంటే మనం ఎలా పెట్టుకుంటామో అలాగే ఉండిపోతుంది షుగర్ వేసుకుంటే. చింతపండు వేసుకొని మనం కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకుంటాం కదా. సో అది అనేది జారిపోతూ ఉంటుంది. ఊరికే దాని మీదనే చేయబోతూ ఉంటుంది. మనం మొత్తుకోవాల్సి ఉంటుంది ఊరికే. కాబట్టి కొంచెం షుగర్ వేసుకొని మీరు కూడా ట్రై చేయండి. సో ఈ వీడియో ఎలా ఉందనేది నాకు కామెంట్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఇంకొన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తుంటాను. ఓకేనా?